మనలో కొంతమందికి పొట్టంతా ఎప్పుడూ ఉబ్బరించినట్లుగా ఒకటే వేదనగా ఉంటుంది. తిన్నది సరిగ్గా వంట పట్టదు. క్రమంగా బరువు తగ్గిపోతూ శుష్కించిపోతూ ఉంటారు. పదే పదే పుల్లటి తేన్పులు వస్తూ ఇబ్బంది పెడుతూ ఉంటాయి. శారీరకంగా, మానసికంగా బాగా చికాకు పెట్టే ఇలాంటి ఇబ్బందుల వెనుక హెచ్ పైలోరీ అనే బ్యాక్టీరియా కారణంగా ఉండే అవకాశం ఉంటుందని చెబుతారు డాక్టర్లు. పొట్టలో తీరని ఇబ్బందుల్ని తెచ్చిపెట్టే హెచ్ పైలోరీ ఇన్ఫెక్షన్లకు కారణాలు, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. తినే తిండి, తాగే నీరు శుద్ధిగా ఉంటే మన ఆరోగ్యమూ అంతే సురక్షితంగా ఉంటుంది. శుభ్రతపై ఏమరుపాటుగా ఉంటే శరీరంపై జబ్బులు దాడి చేస్తాయి. ముఖ్యంగా ప్రమాదకరమైన హెలికోబాక్టర్ పైలోరీ బ్యాక్టీరియా శరీరంలో చేరిపోతుంది. మొదట్లో కడుపు ఉబ్బరం, పొట్టలో మంట, గ్యాస్, నోటి దుర్వాసన వంటి లక్షణాలతో సమస్య మొదలవుతుంది. తర్వాత అల్సర్లను సృష్టించి బాధపెడుతూ క్యాన్సర్గా రూపాంతరం చెందుతుంది. దాదాపు 80% మందిలో దీని లక్షణాలేవీ కనిపించవు. 20% మందిలోనే తేలికపాటిగా కనిపిస్తాయి. వాంతులు, విరేచనాలు, రక్తం పడుతుందంటే మాత్రం సమస్య తీవ్ర రూపం దాల్చినట్లే. అయితే దీనికి సమర్థమైన చికిత్స ఉంది. కాకపోతే హెచ్ పైలోరీ ఇన్ఫెక్షన్పై మనలో చాలా మందికి అవగాహన లేకపోవడం, డాక్టర్లు కూడా చాలా ఆలస్యంగా దీన్ని గుర్తించడం వల్ల చాలా మందిలో హెచ్ పైలోరీ అనేది మొండిగా మారుతోంది. దీర్ఘకాలికంగా చాలా రోజుల నుంచి కడుపు ఉబ్బరము, కడుపులో మంట, తేన్పులు ఎక్కువగా రావటము, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అని చాలామంది చెప్తూ ఉంటారు. దీని గురించి లాంగ్ టర్మ్గా ఈ ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్ పొద్దున్నే పరగడుపులో వేసుకునే ట్యాబ్లెట్ని వేసుకుంటూ ఉంటారు. అలా కొన్ని మంది సంవత్సరాలు ఇలాంటి ట్యాబ్లెట్స్ వేసుకుని ఇది మాకు గ్యాస్ ప్రాబ్లం ఉంది కాబట్టి ఈ ట్యాబ్లెట్ రెగ్యులర్గా వేసుకుంటున్నామని చెప్పేవాళ్ళు చాలామందిని చూస్తూ ఉంటాం. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ దీర్ఘకాలికంగా ఉంది అంటే దాని వెనకాల ఎందుకు ఇలా జరుగుతుంది అనేది మనం తెలుసుకుని ఆ కారణాన్ని మనం కనుక్కొని ట్రీట్ చేయగలిగితే ఆ ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఈ ప్రాబ్లము, ఈ ట్యాబ్లెట్స్ వేసుకోవాల్సిన అవసరము కంప్లీట్గా తొలగిపోయే అవకాశం ఉంటుంది. అందులో ముఖ్యంగా 80-85% మందిలో హెలికోబాక్టర్ పైలోరీ అనే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉండటం వల్ల దీర్ఘకాలికంగా ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. హెలికోబాక్టర్ పైలోరీ అనేది ఒక బ్యాక్టీరియా కలుషితమైన ఆహారము, నీరు ద్వారా మన పొట్ట లోపలికి చేరుకుని దీర్ఘకాలికంగా అది పొట్ట లోపల ఇన్ఫెక్షన్ అలాగే ఉండి ఇంకా ఎక్కువ యాసిడ్ని తయారు చేసి ఈ యాసిడ్ ఎక్కువగా ఉండటం వల్ల పొట్ట లోపల పూత, చిన్నపేగులోని మొదటి భాగమైన డియోడినం లోపల పూత, అల్సర్స్, పుండ్లు వచ్చే అవకాశం, పొట్ట లోపల అండ్ డియోడినం లోపల అల్సర్స్ వచ్చే అవకాశము చాలా ఎక్కువగా ఉంటుంది. హెచ్ పైలోరీ అనేది ఓ బ్యాక్టీరియా జీర్ణాశయంలో ఉంటూ గ్యాస్ట్రిక్ సమస్యల్ని, అల్సర్లను తెచ్చిపెడుతుంటుంది. ఈ బ్యాక్టీరియా జీర్ణాశయంలోని పైపొర ఉపరితలంపై ఉండి అక్కడి జిగురు వ్యవస్థను దెబ్బతీస్తుంది. జీర్ణాశయం లోపలి గోడల్ని ప్రభావితం చేస్తూ పొట్టలో ఎక్కువగా ఆమ్లాలు విడుదలయ్యేలా చేస్తుంటుంది. దీనికి చికిత్స తీసుకోకుండా వదిలేస్తే అల్సర్లు క్యాన్సర్గా మారే ప్రమాదం ఉంటుంది. తాగే నీరు, తినే తిండి కలుషితమైనప్పుడు ఈ బ్యాక్టీరియా తేలికగా మన పొట్టలోకి చేరుతుంటుంది. అలాగే ఇప్పటికే ఇన్ఫెక్షన్తో బాధపడే వ్యక్తులతో కరచాలనం చేసినప్పుడు, వారి లాలాజలం తుంపర్లు మీద పడ్డప్పుడు హెచ్ పైలోరీ ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుంటుంది. ఇక రద్దీ ప్రాంతాలు, అధిక సాంద్రత కలిగిన జనావాసాల మధ్య నివసించే ప్రజలకు హెచ్ పైలోరీ సోకే ముప్పు ఎక్కువగా ఉంటుంది. ఈ కారణంగానే పేద దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఈ ఇన్ఫెక్షన్ ముప్పు ఎక్కువగా కనిపిస్తోంది. ఈ హెలికోబాక్టర్ పైలోరీ అనేది దీర్ఘకాలికంగా ఉండి మనం యాంటాసిడ్ ట్యాబ్లెట్ మాత్రమే వేసుకుంటూ ఉంటే ఆ ఇన్ఫెక్షన్ అక్కడే ఉంటుంది. బట్ టెంపరీగా రిలీఫ్ వస్తాం మాత్రం మనం చూస్తూ ఉంటాం. అదే కనుక ఈ హెలికోబాక్టర్ పైలోరీ అనే బ్యాక్టీరియా ఉంది అని మనం టెస్ట్ చేసుకుని నిర్ధారణ చేసుకుని దీన్ని కంప్లీట్గా 14 రోజుల కోర్స్తో కంప్లీట్గా క్యూర్ చేస్తే ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం నుంచి పర్మనెంట్ సొల్యూషన్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. కొంతమందికి అన్కంట్రోల్ డయాబెటీస్ వల్ల కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ దీర్ఘకాలికంగా ఉండే అవకాశం ఉంటుంది. హైపోథైరాయిడిజం, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వేరే రకంగా తెలియకుండా ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ద్వారా సిమ్టమ్స్ ఉండి దీర్ఘకాలికంగా థైరాయిడ్ టెస్టులు చేస్తే థైరాయిడ్ ప్రాబ్లము, హైపోథైరాయిడిజం ఉందని మనం కనుక్కుంటాం. ఇలాగా మల్టిపుల్ అదర్ కారణాలు కూడా ఈ దీర్ఘకాలికంగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉండటానికి ముఖ్యమైన కారణంగా మనం చెప్పుకోవచ్చు. హెచ్ పైలోరీ ఇన్ఫెక్షన్ సోకినప్పుడు ఆమ్లం ఎక్కువగా ఉత్పత్తి అవుతుండడంతో పొట్టంతా ఒకటే మంటగా ఉంటుంది.
పొట్ట ఉబ్బరం, అజీర్తి, గ్యాస్, తేన్పుల వంటి బాధలు వేధిస్తుంటాయి. తిన్నది వంట పట్టకుండా ఉంటుంది. క్రమంగా బరువు తగ్గిపోతుంటారు. నిజానికి ఈ ఇన్ఫెక్షన్కు చక్కటి చికిత్స ఉంది. అయితే సకాలంలో దీన్ని గుర్తించలేకపోవడంతో చాలా మందిలో ఇన్ఫెక్షన్ ముదిరిపోతుంది. చివరకు అల్సర్లు సైతం క్యాన్సర్లుగా పరిణమిస్తున్నాయి. పొట్టలో బాధలు ఎంతకీ తగ్గనప్పుడు హెచ్ పైలోరీ సోకిందేమోనని అనుమానించాలి. ఎండోస్కోపీ, హెచ్ పైలోరీ వంటి పరీక్షల సాయంతో దీన్ని ఇవాళ తేలికగానే గుర్తించవచ్చు. హెచ్ పైలోరీ ఉందని తేలినప్పుడు యాంటీబయాటిక్, ఎసిడిటీని తగ్గించే మాత్రలతో దీనికి చక్కగా చికిత్స చేయొచ్చు. యాంటీబయాటిక్స్ మందుల వాడకంతో శరీరం నుంచి బ్యాక్టీరియా బయటకు వెళ్ళిపోతుంది. గ్యాస్ట్రిక్ సమస్యలు క్రమంగా దూరమవుతాయి. నాన్ అల్సర్ డిస్పెప్సియా అంటే గ్యాస్ట్రోఇంటెస్టైనల్ సిస్టమ్ టెస్టులు అన్నీ నార్మల్గా ఉన్నా కానీ కొంతమందికి కంప్లీట్గా గ్యాస్ట్రిక్ ప్రాబ్లము దీర్ఘకాలికంగా ఉంటుంది. దీన్ని ఫంక్షనల్ డిస్పెప్సియా ఆర్ నాన్ అల్సర్ డిస్పెప్సియా అని మనం క్లాసిఫై చేసుకుంటాం జరుగుతుంది. ఇది కొంచెం స్ట్రెస్ ఎక్కువగా ఉన్న వాళ్ళల్లో, సైకలాజికల్ ప్రాబ్లమ్స్ అసోసియేట్ అయిన వాళ్ళల్లో, కొన్ని రకాల ఇతరత్ర మందులు తీసుకునే వాళ్ళల్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం చూస్తాం జరుగుతూ ఉంటుంది. సో ఇలాంటి మల్టిపుల్ కారణాలు దీర్ఘకాలికంగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎందుకు ఉన్నాయి అని తెలుసుకోవడానికి దాని బ్యాక్గ్రౌండ్లో కారణాన్ని కనుక్కొని దాన్ని ట్రీట్ చేస్తే ఈ లైఫ్ లాంగ్ ఈ ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ ఆర్ గ్యాస్ట్రిక్ ట్యాబ్లెట్స్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ నుంచి మనం తప్పించుకునే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. పొట్టలో అల్సర్లతో పాటు క్యాన్సర్ల ముప్పును తెచ్చిపెట్టే హెచ్ పైలోరీని నివారించుకోవటం మన చేతుల్లోనే ఉంది. తినే తిండి, తాగే నీరు సురక్షితంగా ఉండేలా చూసుకోవాలి. అపరిశుభ్రమైన వాతావరణానికి, పరిసరాలకు దూరంగా ఉండాలి. రద్దీ ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ముక్కుకు రక్షణగా మాస్క్ని ధరించడం మేలు. భోజనానికి ముందు, తర్వాత, మల విసర్జనకు వెళ్ళొచ్చినప్పుడు తప్పనిసరిగా చేతుల్ని శుభ్రం చేసుకోవాలి. ఆహారాన్ని తాజాగా వేడివేడిగా తీసుకోవాలి. పొట్టలో అల్సర్ల బాధలు మొదలైనప్పుడు ఆలస్యం చేయకుండా హెచ్ పైలోరీ పరీక్షను చేయించుకోవాలి. ఇన్ఫెక్షన్ ఉందని తేలినప్పుడు హెచ్ పైలోరీ పూర్తిగా తగ్గే వరకు యాంటీబయాటిక్ మందుల కోర్సును మధ్యలో ఆపకుండా వాడాలి.